ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభువైన యేసయ్య కృపలో అనదినము నూతనమైన వాగ్దానముతో సంతోషంగా ఆనందంగా కలవర ప్రేమనిచ్చి మన ప్రభు సహాయం చేర్చున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని ఒక్క దినము దేవుడు మనకిచ్చి ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన యేసయ్యను మనము ప్రేమించటానికి జ్ఞానం లేనట్టు వారిగా లోకములో మనం తిరుగుతూ ఉంటున్నాం. తిరుగుతూ ఉన్నప్పుడు యేసయ్య ఆయన మనకు వాక్యం ద్వారానే తెలియపరుచున్నాడు, నువ్వు జ్ఞానిగా జీవించాలని. మరి జ్ఞానిగా ఎలా జీవించాలండి? ఈ లోకంలో జీవించేటప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పని దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. దేవుని ఇష్ట ప్రకారము మనం జీవించిన అది జ్ఞాని అని చెప్పటానికి మంచి ఉదాహరణ ఉంటుంది కదా. మరి కాబట్టి దేవుడు ఈరోజు నువ్వు నేను జ్ఞానంగా లోక సంబంధమైన జ్ఞానము ఎంతో మందికి ఉన్నది, అదంతా పనికి రాదండి. పరిశుద్ధ దేవుని జ్ఞానం కలిగి జీవించాలి. ప్రతి కుటుంబమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ప్రతి కుటుంబమును దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రతి కుటుంబం ఆయన మరి ఎవరిని తోచమైనట్టున్నాడు. అందరూ నా పిల్లలు అంటున్నారు. మరి ఈరోజు మరి ఆ మాట జ్ఞానం ఇచ్చున్నాడా? నా పిల్లలనే మాటకే ఒక ఎంతో గొప్ప మాట గనక నువ్వు వినాలి. కాబట్టి ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం, నీవు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశము అంగీకరించము. నువ్వు ముందుకు జ్ఞానమే ఉండాలని మరి దేవుని యొక్క ఉపదేశం విని ఆయన మాటలు అంగీకరించి ముందుకు వెళ్ళాలని దేవుని ఆలోచన. ముందుకు మరి ఏని జ్ఞానం? అది పరలోకపు జ్ఞానం, పైనుండే వాటిని వెతికే జ్ఞానం, నీతిమంతుడిని వెతికే జ్ఞానం, నీతిమంతుడు పరిగెత్తుకుంటా దేవుని సన్నిధిలో కనిపించవలసిన జ్ఞానం, సత్యవేదము నిజమైన నమ్మే జ్ఞానం, వాక్యమే దేవుడే ఉన్నట్టు చెప్పిన మాట నిజమైన నమ్మే జ్ఞానం, నీ హృదయంలో నమ్మకము విశ్వాసము కలిగి ఉండే జ్ఞానం, యేసుయే తప్ప మరి ఎవరు లేరని చెప్పే జ్ఞానం. ఆ జ్ఞానముతో నువ్వు జీవిస్తున్నావంటే లోకములు నువ్వు చేర్చున్నది కరెక్టా కాదని నీ హృదయ అంచనలు నీ హృదయంలో ఒకసారి పరిశోధించుకునే జ్ఞానం, ఆ జ్ఞానము నీలోనే ఉండాలి. నువ్వు ఒకసారి ఆలోచన చేయకపోతే భూమి మీద ఏ విధంగా అయితే ఈ యొక్క చెట్లు అన్ని మునిసి ఎలాగా నశించిపోతున్నాయో రేపు పరలోకములు కూడా అదే జ్ఞానం లేనట్టు వారు నశించిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పిన మాట జ్ఞాని ఆలకించి దేవుని తట్టు తిరుగుతాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పిన మాట విని జ్ఞాని ఆయన ప్రకారమే నేను నడిచిన నడకలో నువ్వు నడచాలని చెప్పిన మాట ప్రకారం ఎవరు నడుస్తారో వారే జ్ఞాని. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నాడు కదా, నీవు నేను కూడా ఆయన చిత్తములో ఆయన కృపలో నడిచే వారికి ఉండాలని ప్రభు అడుగుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంకా భూమి ఆశలు కలిగినట్టు వాడు జ్ఞానిగా ఉన్నాడు, అనేకమైన ప్రయోజకులు చేసే జ్ఞాని ఉన్నాడు. ఇవన్నీ కూడా కొన్ని దినములు మాత్రమే ఆ జ్ఞానం మీ జతలో ఉంటుంది, అది మళ్ళీ గతించిపోతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రేమైన సహోదరి సహోదరులారా, యెహోవా స్థిరమైన ఆయన తీర్పు స్థిరమైనది గనక యెహోవా యొక్క తీర్పు స్థిరమైనది. అనగా ఏమిటి? యెహోవా యొక్క తీర్పు స్థిరమైనది. పరలోకములో జ్ఞానిగా ఈ లోకములో జ్ఞానిగా జీవించినాడు, తీర్పు దినాన ఆయన స్థిరమైన తీర్పు తీయవచ్చున్నాడు. జీవితకాలం అంతా సంతోషించేది, జీవితకాలం అంతా ఆయనతో తోడుగా ఉండేది, ఆయన కుడి పక్కన కూర్చుండేది, ఆయన జతలో తిరిగేది, ఆకలి దప్పిక లేకుండా సంతోషంగా ఆనందంగా మహా ఆనందంగా నజరేయుడు యేసయ్య క్రీస్తులోనే జతగా ఉండటానికంటే ఈ లోకంలో నీకు ఇచ్చినట్టు ప్రతి పని కూడా జ్ఞానంగా చెయ్యాలి. అప్పుడే యేసయ్య అంటున్నాడు, నువ్వు నా జతలో ఉంటావు. కాబట్టి మరి యెహోవా యొక్క తీర్పులో అది స్థిరమైన తీర్పు. ఇక్కడ అన్ని జడ్జ్మెంట్ నడుస్తాయి, ఒకడికి మోసంగా, ఒకడికి మంచిగా, ఒకరికి చెడ్డగా నడుస్తాయి. ఆ తీర్పులు వేరే, కానీ అక్కడ ఏరే తీర్పు ఉండదు. ఎవరైతే నీతిగా జీవించినారో, జ్ఞానిగా జీవించినారో, దేవుడు చేయవద్దన్న పనులు చేయకుండా ఖచ్చితంగా ఆయన నామములో ఉంటూ ఆయన స్తుతిస్తూ ఆ నాలికతో ఆయననే మహింపరచాలి. కానీ మరి ఒకటి చేసుకొని జీవించినట్లయితే ఆ రోజు తీర్పు తప్పదు. తీర్పు దినాన అది స్థిరమైన తీర్పు, పర్మనెంట్ అయిన తీర్పు.
కాబట్టి ఆ రోజు నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో నిలచవలసి వస్తుంది కదా. ఆ కృపను మనం పొందుకోవాలంటే ఈ లోకములోనే నువ్వు నేను కూడా ఆయన నామానికి జ్ఞానిగా ఆయన చిత్తములో జీవించాలని ప్రభు మనకు నేర్పించున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా. ఈ లోకంలో నా ప్రభువ జ్ఞానిగా నా ప్రభువ ప్రతి బిడ్డ కూడా నా ప్రభువ, ప్రతి కుటుంబంలో పిల్లలు పెద్దలు నా తండ్రి లోక జ్ఞానము కాకుండా పరలోక జ్ఞానము తండ్రి ప్రతి బిడ్డకు సహాయం దయచండి. ప్రతి బిడ్డనైనా నూతనమైన జ్ఞానము కలిగి దేవుని నామములో జీవించటానికి శక్తిని బలాన్ని దయచమని ప్రతి కుమార్తెకు కుమారుడికినైనా ఒక్కొక్క దినం ఇచ్చి ఆశీర్వదిస్తున్నట్టావు, ఒక్కొక్క దినం ఆయుష్ ఇచ్చి ఆశీర్వదిస్తున్నావు. ఎందరో నా ప్రభువ ఒక దినము చూడలేడు, మరి ఒక దినము చూడలేనట్టు వారు. అవును ప్రభు, అలాంటప్పుడు మమ్మలను ప్రత్యేకంగా మాకు ఆయుష్ పెరిగించి జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని బాగుపరచిన గొప్ప దేవుడా, ఈరోజు దుష్టాత్మలను లయం చేయాలంటే జ్ఞానముతో దేవుడి చిత్తమును నడిచే పిల్లలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.